ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరి జీవితంలో ఆయన కృప సమృద్ధిగా కుమ్మరించబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆయనే నీకు బలమై ఉన్నారు. యోబు గ్రంథం 25:3 ఆయన శానలను లెక్కింపు సఖ్యమా, ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయింపకుండునా. నువ్వు తీసుకునేటువంటి ఆహారం నీ శరీరానికి ఎలాగైతే బలాన్ని ఇస్తుందో, నువ్వు వినేటువంటి వాక్యం నీ హృదయంలో అలా కార్యం జరిగిస్తూ ఉంటుంది. చాలామంది ఎక్కువ మంది దేవుడి లేఖనాలు చదువుతూ ఉంటారు కానీ, ఎక్కువ మంది ఆ లేఖనాలను ధ్యానించడానికి వారికి సమయం ఉండదు. నువ్వు లేఖనాలు వింటున్నా, లేఖనాలు చదువుతున్నా, వాటిని ధ్యానించడానికి నువ్వు ఎక్కువ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎప్పుడైతే అలాగే ఎక్కువ సమయాన్ని ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటావో, ఆయన కృప సమృద్ధిగా నీకు దొరుకుతూ ఉంటుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12:9 నా కృప నీకు చాలును. నువ్వు బలహీనుడిగా ఉన్నా, ఏ సమస్య నిన్ను పట్టి పీడించినప్పటికీ కూడా నా యొక్క కృప వాటన్నిటినీ జయించేలాగా శక్తినిస్తుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ఆయన కృప అనేది నీ జీవితంలోనే దొరకాలి అని అంటే, మనం ఆయన వెంబడిస్తూ ఉండాలి. ఆయన లేఖనాలు లోతుగా ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు బలహీనంగా పరిచేటువంటి నీ ఆలోచనలు, బలహీనమైన మాటలు నీ చెవులోకి వచ్చినప్పుడు వాటన్నిటిని జయించడానికి కావాల్సినటువంటి శక్తి నీకు దొరుకుతూ ఉంటుంది. రాష్ట్రమైన విత్తబడినప్పటికీ పురుగులనేవి దుష్టుడు విత్తినప్పుడు అవి బలంగా పనిచేస్తూ ఉంటాయి. నువ్వెంత బలంగా దేవుని యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉంటావో, అంత బలంగా దేవుడు యొక్క కృప నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. అందుకు అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నాను, అప్పుడు నేను బలవంతుడిని అన్నాడు. బలహీనత అనేది అతను ఆవరిస్తూ ఉన్నప్పుడు బలమైనటువంటి ఆయన కృపను బట్టి అతను ఎంతగానో బలం పొందుకుంటూ ఉన్నాడు. తన దేవుని గురించి అతను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. 3 దినాలుగా అతని కంటి చూపు పోగొట్టుకొని అతడు చీకట్లో ఉన్నప్పుడు, ఒక ప్రార్థన ద్వారా అతనికి అంటుకునేటువంటి పొరలన్నీ రాలిపోయినప్పుడు అతను ఎంతమాత్రం సిగ్గుపడకుండా సహవాసులు నడిపించబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 32:17 యెహోవా నీ అధిక బలము చేత భూమి ఆకాశములను సృజించితివి. దేవుని యొక్క శక్తి ఎలా ఉందనేది ఆయన సృష్టిని చూస్తే అర్థమవుతుంది. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాతికేయటము. ఆయన ఒక గొప్ప కృపని అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుని శక్తి వల్ల ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూస్తున్నాం. మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకి సమాధానం దొరుకుతూనే ఉంది. కీర్తన గ్రంథము 104:24 యెహోవా నీ కార్యం ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానం చేత నీ వాటన్నిటిని నిర్మించితివి. కనుక నీకేమైనా తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఆయన తెలివిని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీ తెలివితేటలు ఎంత చిన్నవో, నీ ఆలోచనల పరిధి ఎంత చిన్నదో నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ అవిశ్వాసం ఎంత ఎక్కువగా ఉందో నువ్వు తెలుసుకోగలుగుతావు. కనుక దేవుని యొక్క కృప చేత మాత్రమే నువ్వు బలం పొందాలి. దేవుడి యొక్క మేలు అనుభవించడం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా లేఖనాలు ధ్యానిస్తూ ఉండాలి. అలా ధ్యానించడానికి నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, ఆ సమయాన్ని ఇస్తావో, ఉదయం అంతా నీకు వీలు కాకపోయినప్పటికీ ఏదో ఒక సమయంలో నీ లేఖనాలు లోతుగా ధ్యానించి దాని ద్వారా నువ్వు బలాన్ని పొందుకోవడం ప్రారంభిస్తుంటావు. నీ వ్యర్థమైన ఆలోచనలు, బలహీనతలు, నిన్ను కమ్ముకుంటున్నటువంటి వ్యతిరేకమైనటువంటి సన్నిధి నీ వద్ద నుంచి తొలగిపోవడం నువ్వు చూస్తావు. కనుక ఆయనే నీకు బలము, ఆయన యొక్క శక్తి ప్రభావాన్ని నీకు తోడుగా ఉంచి నీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బలమైనటువంటి నీ లేఖనాలు ధ్యానించడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి. రోగమును, సంకటమును, తెగులు గురించి మాట్లాడుకునే కంటే, వాటి గురించి బాధపడుతూ కృంగిపోయే కంటే, స్వస్థపరచువాడుగా నిన్ను ధ్యానించడం ఎంతో మంచిది తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరూ నాయన ప్రతి బలహీనతల నుంచి విడిపించబడేలాగా లేఖనాలు ధ్యానించి దాని ప్రకారంగా పరిగెత్తడానికి గాను కృప దయచేసి నీ మహిమతో నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్.